నమస్తే. నేరెళ్ల బాధితుల వాళ్ళపైన జరిగిన దాడి, వాళ్ళకి జరిగిన అన్యాయం, గవర్నమెంట్ మారిన తర్వాత కూడా జరుగుతున్న అన్యాయం పైన వరుస ఎపిసోడ్లు చేస్తున్నాం మనం. ఇది ఎపిసోడ్ నెంబర్ 2. ఎవరైతే ఆనాడు కేటీఆర్ మాఫియా చేతిలో, మాఫియా మీన్స్ పోలీసులే మాఫియాలాగా తయారయ్యారు. ఆనాడు ఎస్పీగా ఉన్న విశ్వజిత్ కంపాటి అండ్ ఆనాడు ఎస్ఐగా ఉండి ఇవాళ గవర్నమెంట్ మారగానే సిఐగా ప్రమోషన్ పొందిన రవీందర్, ఈ దుర్మార్గులు ఇంకొంతమంది పోలీస్ అధికారులు కేటీఆర్ చెప్పినట్టుగా విని 8 మంది దళిత బీసీ యువకుల మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇందులో హరీష్, బానయ్య, ఈశ్వర్, గోపాల్, బాలరాజ్, మహేష్, గణేష్ అండ్ శ్రీనివాస్. సో మనం హరీష్ని ఇప్పటికే ఎపిసోడ్ 1లో ఆయనకు జరిగిన అన్యాయం ఏంటి, ఆ రోజు ఏం జరిగింది, ఎందుకంటే హరీష్ ముందు నుంచి వీళ్ళందరి తరపున పోరాటం చేస్తున్నాడు. సో ఇదే కేసులో కొంత ఏజ్డ్గా ఉన్న వ్యక్తి ఎవరంటే నా ముందు కూర్చున్న బానయ్య గారు. మీ సామాజిక వర్గం ఎస్సీ మాదిగా ఎస్సీ మాదిగా. సో ఈయన కూడా దళితుడే. సో ఇంత పెద్ద మనిషిని కూడా ఈ పోలీస్ అధికారులు ఈయన మీద కూడా 3rd డిగ్రీ ప్రయోగించారు. ఎక్స్ సర్పంచ్ కూడా, మాజీ సర్పంచ్ మళ్ళీన, అండ్ దట్టు బీఆర్ఎస్ పార్టీ. ఈయన చేసిన పాపం ఏంటంటే ఇసుక మాఫియాని అరికట్టండి అని అక్కడక్కడ మాట్లాడడం. ఈయన మళ్ళీ సీన్లో కూడా లేడు, ఆ లారీ తగలబెట్టిన దాంట్లో కానీ ఎక్కడా కూడా ఈయన లేడు. లేకపోయినా ఈయనను కూడా ఎత్తుకపోయి ఈ పెద్ద మనిషి పైన కూడా 3rd డిగ్రీ ప్రయోగించారు. మొదట కేటీఆర్ గెలిపించాడు నేనే. సో ఫస్ట్ కేటీఆర్ ఈ ఇష్యూ జరిగిన వెంటనే ఈయన పక్కనే పోయి కూర్చున్నాడు. కూర్చొని మీకు న్యాయం చేస్తానా, తప్పైపోయింది, ఏదో జరిగిందని చెప్పిండు. దొంగ. ఆ దొంగలు న్యాయం చేయలే. గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైనా న్యాయం జరుగుతుందేమో అంటే ఇంతవరకు ఈ ముఖ్యమంత్రి కూడా కనీసం వీళ్ళని పిలిచి మాట్లాడలే. ఇదే ఎలక్షన్లకి ముందు వీళ్ళ ఇండ్లకే పోయి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, వాళ్ళందరినీ తంతాం, మీకు న్యాయం చేస్తాం, డబ్బులు ఇస్తాం, ఆర్థిక సహాయం చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్క రూపాయి వీళ్ళు ఎరగరు. సరే ఒకరిద్దరికే ఇచ్చినట్టున్నారు, కానీ వీళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేసిన చట్ట ప్రకారంగా కూడా వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు రాకుండా కూడా కనీసం కేసు ఫైల్ కాలే. సో ఫస్ట్ ఎపిసోడ్లో హరీష్ అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నదని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఎపిసోడ్ 2లో బానయ్యకు జరిగిన అన్యాయం ఏంటి, అసలు ఆయన ఆ కేసులో ఆనాడు ఆ రోజున అక్కడ ఉన్నారా, ఎట్లా ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, ఒక్కసారి ఆ పెద్ద మనిషితో మాట్లాడదాం. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. ఎట్లున్నావు? ఇంటికే పరిమితం అయిపోయాను. ఇప్పుడు ఇంటికే పరిమితం అయిపోయాను. ఏం పని చేసేది నువ్వు? నేను అంతకుముందుకు నేను సర్పంచ్గా చేసినావు. ఏది నేరెళ్ల గ్రామానికి సర్పంచ్ చేసిన 2 టైమ్స్ సర్పంచ్ చేసినాం. కేటీఆర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ 171 ఓట్లతో గెలిచినప్పుడు నేనే సర్పంచ్. ఆయన దింపిన, ఆయనతో బాగానే ఉన్నా నేను. ఎప్పుడు అది 2009 స్టార్టింగ్లో అప్పుడు వచ్చినప్పుడు మంచిగానే తిరుగుతుండే, బాగున్నా అనుకుంటచ్చు. ఆయన అవకాశం కొద్ది వచ్చిన దూరం కాబట్టి మేమంతా నమ్మలేదు, ఎందుకంటే మంచి తెలంగాణ కోసం కొట్లాడుతున్నా అని చెప్పి మేము కూడా. నేరెళ్ళలోనే ఉంటున్నావా? నేరెళ్ళనే ఉంటుంది. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? ఏం పని లేదు, నేను ఇంటికే పరిమితం. కట్టె పట్టుకొని నడుస్తున్నా. కట్టె పట్టుకొని నడితే ఇంట్లోకి వెళ్ళి బయటకు నేను రాను. ఇప్పుడు కట్టె అంతకుముందు ఉండేనా, ఈ తర్వాత కొట్టినాక? అంతకుముందు నాకు కట్టె ఎక్కడిది, అంతకుముందు నేను మంచిగా యాక్టివ్గా ఉన్నా. కాంట్రాక్ట్ పట్టుకుంది, చిన్న పనులు అవి ఇవన్నీ వ్యవసాయం చేసుకుందాం, లీడర్గా మంచిగానే తిరుగుదాం. ఓకే. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? మా ఏజ్ ఇప్పుడు 53. ఇప్పుడు 53 ఏళ్ళకే నువ్వు కొంచెం ఏజ్ అయిపోయినట్టుగా, కొంచెం బాగా డీలా అయిపోయినావు. 8 సంవత్సరాల కింద అయిపోయింది ఆ ఏజ్ మొత్తం. ఇప్పుడు 100 ఏళ్ళు ఉన్నట్టున్నా నేను. ఇప్పుడు 53 కాదు, 100 సంవత్సరాలు వచ్చినట్టేనే ఉంది ఇప్పుడు. 40 అప్పటికి మీరు 45-46 సంవత్సరాలు ఉన్నారు మీ మీద 3rd డిగ్రీ చేసినప్పుడు. ఏమైంది ఆ రోజు? మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు? ఆ రోజు అంటే ఇక అది అనుకోకుండా రోజు యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో మనం ఎండ్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఏది ఇసుక లారీలు చాలా మంది ఇసుక లారీలు అంటే 2000 లారీలు తక్కువ ఉండయి. అటు నీటిని వచ్చుడు ఆడోడు చచ్చిపోతూనే ఉన్నారు. ఒకటే రోజు 12 మంది చచ్చిపోయారు నాంపల్లి గుట్ట కింద. అటోగా దొక్కేసింది, 12 మందిని చచ్చిపోయింది. ఆడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే తంగనపల్లి మూల మీద ఒక్కటే నాడు 3 ఇట్నే. అదే బదనపల్లికి వచ్చే వరకు ఒకడు కరుణాకరరావు అని ఒకడు అందులో ఉన్నది, అట్లా జిల్లాలో. అట్నే తర్వాత మళ్ళీ ఈ మా దాంట్లో ఉన్న గంధం గోపాల్ సిన్నయ్య అనేటోడు, వాడు మల్లేష్ రాత్రి గుద్దిని తెల్లవారు చచ్చిపోయాడు. చచ్చిపోతున్నారు రోజు. దీంట్లో మనం ఇన్వాల్వ్ అవుతలేము. తెలంగాణ నడుతున్నాయి, మనకు అవసరం ఏముంది? మనం కూడా అడిగింది అయితే వినలేదు. మరి నిన్నెందుకు తీసుకుపోయారు పోలీసులు? ఎప్పుడు వచ్చిన మీ ఇంటికి? రాత్రి వచ్చిర్రు. తర్వాత మళ్ళీ ఎరకల భూమి అన్నట్టు చచ్చిపోయాడు. ఎరకల భూమి
మధ్యాహ్నం అయిపోయింది. సాయంత్రం ఆదివారం రోజు జూలై 2వ తారీఖు నాడు వాళ్ళది మనమరాలది ఏదో ఫంక్షన్ ఉంది, పెళ్ళి అయింది, రిసెప్షన్ ఉన్నట్టుంది. ఆ రోజు నాడు ఆయన క్రాసింగ్ వేయండు, ఇటు అత్తుండు, ఎవరు బస్సు ఎక్కించి వచ్చిండట, హైదరాబాద్ బస్సు ఎక్కించి రాగానే అది గుద్దింది, చచ్చిపోయాడు. అందరు వేరు. ఓకే, అదే ఊరు వాళ్ళు చచ్చిపోతే అందరు పోతారు కదా. అందులో అందరూ అంటే ఒక మామూలు మంది ఒక 1000 మంది అవుతారు. 400 మంది అక్కడ లింగపురం, నరసింహపల్లె, రామచంద్రపల్లె జిల్లాల్లో నేరల్లా అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి, అన్ని దగ్గర దగ్గర ఉంటాయి. క్రాసింగ్ ఎడ్డుకోటరు అది. వీళ్ళందరూ వచ్చినా అక్కడికి రావాలి. ఏ పనికైనా చిన్నదానికి పెద్దదానికి సిరిసిలకు ఎక్కువ ఊరు. అసలు క్రాసింగ్ మధ్యలో జరిగింది అది. అక్కడ జరిగే వరకు అందరు పోయి చూసిర్రు. ఎరకల భూమి అంటే అందరం పోయిర్రు. అందరితో పాటు మేము అక్కడికి పోనేలేదు. నువ్వు ఓనే పోలేదా? పోలేదు. అయితే ఎప్పుడైతే లారీ గుద్దిందో ఆ లారీ కన్నా మొదలు మనం వెళ్ళిపోయినాం. ఓకే, బండి మీద వెళ్ళిపోయినాం. లారీ గుద్దిందంటే చూసినాం, మళ్ళీ ఆడ లారీలు కాలబెడుతురు. దూరంగానే ఉన్నాము. అయితే చిన్నది ఏంటంటే ఆ రోజు ఒకటి సమస్య ఉంటే మాట్లాడినాం. ఓ రెడ్డి నేను అందరం మాట్లాడుకొని వాళ్ళ ఇంటికాడ కూర్చుంటే దగ్గరనే అవుతుంది అన్నట్టు. అడిగి ఏటపోతే బాగా పోలీసు వాళ్ళని అట్లా అని చెప్పి జరుగుతూనే ఉంది కథ అంతా. నేరెళ్ళదే ఇష్యూ కాబట్టి నేరెళ్ళ మీద పడుతుందని అందరూ అనుకున్నారు. అప్పుడు ఎరకలు వచ్చారు, ఆయాసం కొద్ది వచ్చారు, మొత్తం లారీ లాంటి పెట్టారు. వాళ్ళ మాట మాకు తెలియదు. మరి నీ దగ్గరికి ఎందుకు? నీ దగ్గరికి రాత్రి వచ్చిర్రా? రాత్రి వచ్చిర్రు 4వ తారీఖు. నేను తెల్లారి వాళ్ళ పోలీసులతో ఊళ్ళో ఉంటాడు ఈఫో పరమేశ్వర్ అని, వాడు ఈఫో ఓకే కానిస్టేబుల్. వాడు కానిస్టేబుల్ గారు నా దగ్గరికి వచ్చిండు ఆల్రెడీ. ఈ ఇష్యూ జరిగింది ఏమన్నా తెలుసా బాగా నీకు కదంటే నాకేం తెలుస్తుంది అని అన్న. అందులో 1000 మంది ఉన్నారు, 1000 మంది మనం ఎవరి మంది మాట్లాడతామని అంటే అక్కడ ప్రెసిడెంట్గా నేను సర్పంచ్ దిగిపోయినా. అప్పుడు మాజీ అయినా వేరే ఆంజనేయులు అని సర్పంచ్ కూడా ఉన్నాడు. ఈ వాళ్ళు దాదాపుగా నేరెళ్ళ నుంచి ఒక 300 మంది వాళ్ళు వచ్చారు చూడడానికి. ఇప్పుడు ఊరుకు 300 వచ్చినా కానీ అక్కడ 1000 మంది అయిపోయింది. నీ దగ్గరికి వచ్చిర్రా? నా దగ్గరికి వచ్చారు. జరిగింది అది. జరిగి తీసుకుపోయారు, దాన సంస్కారాలు చేసారు. ఏది 3వ తారీఖు నాడు చేసి 4వ తారీఖు నాడు రాత్రి 11 అవుతుంది వచ్చారు. 6 వచ్చారు. 6 వచ్చేవారు నేను పండుకోలే అప్పటి వరకు. ఆనాడు తొలాకాశి పండుకోలేదు పండుగ. చక్కగా బావి కడికి పోదామని బండి తీస్తున్నాక అంతే, పొలం కడికి పోదామని, కరెంటు పెడదామని బండి తీస్తున్నా. బండి తీసే వరకు వీళ్ళు వచ్చారు అంతే. వాళ్ళు నేను జీప్ ఆగింది చూసినా, కారు ఆగింది చూసినా, నాతో నడిచి వచ్చేది ఇట్నే లేవడ్డా. నా దగ్గరికి వచ్చారు. నీ పేరు ఏంటంటే నా పేరు అని నేను అన్న. నేను ఉల్టా చెప్పుకుంటే వాళ్ళు రోడ్డు మీద అయినప్పుడు 9 వెళ్ళి పోరాదు. నేను తప్పు చేస్తే వాళ్ళకి నాకు మంచిగానే దూరం ఉంది, 200 మీటర్ల దూరం ఉంటుంది. నేను వెళ్ళిపోవచ్చు సంద్రవాడి. నేను బండి ఉంది, బైక్ మీద వేసుకొని పోతే అయిపోయింది, దొరకదు. తెలంగాణనే నాకు ఎలాంటి డౌట్ లేదు నా దగ్గర, నా దగ్గర ఏం లేదు. వాళ్ళు వచ్చి నన్నే అడిగిర్రు, ఇలా మా సర్పంచ్ బాను ఇల్లు లేదంటే నేనే అన్న, ఇదే ఇల్లు నేనే అన్న. నువ్వేనా అన్న? నేనే అన్న. అన్నాక మరి సిఏ గారు వచ్చిండు, ఏదో ముచ్చట ఉందట అడుగుతాడ రా అన్నాడు. అన్న వరకు నేను పొద్దుగాల నాటేస్తాని కరెంటు పెడదామని చెప్పి నేను మందబస్తారా, కానీ పైసలు జేబులు ఉన్నాయి, జేబులే ఉన్నాయి, ఫోన్ జేబులే ఉంది, పైసలు జేబులు ఉన్నాయి, ఫోన్ జేబులు ఉన్నాయి. చక్కగా నేను అట్టే నడుచుకుంటూ పోయినా. మా రోడ్డు మీద ఆగిండు కదా అని నేను పోయే వరకు మన హరీష్ వాళ్ళ ఇంటికాడ మొత్తం పనులు ఆపిర్రు. ఓకే, ఇంకా అడసంతోటి ఆపి ఆడొక్కటి ఉంది. అటొక్కటి ఉండే వరకు ఆడి గోగుడుతోనే నేను ఏ సార్ మాట్లాడితే నాతో. అక్కడ ఎస్ఐ ఉన్నాడు, ఇక సివిల్ డ్రెస్ ఉన్నాడు రవీందర్ సార్. ఈ రవీందర్ అనేటోడు ఆడ నేను ఎవరు మాట్లాడితే అంత ఆడికి అచ్చుడితోనే ఫోను ఈ పైసలు ఇవన్నీ ఇట్లా గుంజుకున్నాడు. గుంజుకొని నన్ను డోర్ తీసి అలా నూకిర్రు. ఏం సార్ అన్న అంటే చప్ప పంపినాడు అంతే. ఆనే కొట్టిండు. ఏం సార్ అన్న మళ్ళీ కొడుతుండు, సప్పుడే కూర్చుంది, ఇక మాట కొడుతుండడు. అట్నే కూర్చుండే వరకు అలానే ఒక్కనే ఉంది, ఇక అలా ఒక్కనే ఉన్నా. తీసుకుపోయారు, ఇటు క్రాసింగ్ తీసుకొచ్చారు. క్రాసింగ్ తీసుకొచ్చి బతులమాస ఏంటంటే నాకు తెలియదు, బతులమాస ఎవరో నాకు తెలియదు అని అన్న. తెలియదు అన్నాడు. తెలియదు అన్న. గణేష్ తెలుసు అన్నాడు. నాకు ఎవరు తెలియదు అని అన్న. అన్న కథ క్రాసింగ్ నుంచి మరీ చక్కగా తీసుకొచ్చే వరకు వీళ్ళందరినీ అప్పటి వరకే బీడీ కాలేజీలో బట్టలు ఇప్పిస్తారు. నువ్వే లాస్ట్? నేను లాస్ట్. ఓకే, వీళ్ళందరినీ తీసుకుపోయారు. అక్కడికి వచ్చినాక ఒక స్కూల్ బస్ ఉంటుంది, స్కూల్ బస్సులో ఎక్కిచ్చారు, తీసుకుపోయారు. మొదలు దొరికిన అందరూ బట్టలు ఇప్పించారు. బట్టలు ఇప్పించిన తర్వాత మీదికి వాళ్ళని తీసుకుపోయారు. మళ్ళీ మేము పోయినాము, అందరూ ఆనే ఇప్పించండి. ఇక అదే ఎస్ఐ రవీందర్ ఇక్కడ పైసలనే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత సప్పుడు ఇక
నేను సప్పుడు చేయలేదు తీసుకొని అనుకుని అన్ని బట్టలు తీసుకొని డైర్ల మీద తీసుకుపోయారు మీదకి డైర్ల మీద తీసుకుపోయి ఒక ముగ్గురిని ఫస్ట్ కొట్టిర్రు మొదలు వచ్చిన వాళ్ళు కొట్టిన తర్వాత మళ్ళా ఇద్దరిని కొట్టిండు మళ్ళీ తర్వాత ముగ్గురు కొట్టిరు ఇట్లా ఏం అడుగుతలేరు అడగడమే లేదు వాళ్ళు ఏమన్నా అటు పోతురు తాగుతురు అతురు 18 మంది కానిస్టేబుల్ 20 మంది కానిస్టేబుల్ అవుతారు వాళ్ళు వాళ్ళకు బాసు రవీందర్ అటు పోతురు ఇటు అత్తురు నిస్సమి అత్తురు సంపుడు చంపుతురు లబ్బర్ పట్టీలు మొద్దు పెద్ద మొద్దు ఉంటుంది అవిటికి వేస్తారు అవిటికి వేసి ఏం వేస్తలేం మనం ఇష్టం వచ్చిన చంపుతుడు గోదాలు చంపుతుడు ఏం సారణ చంపుతాడు మొత్తం తొడలు అయితే ఇట్లా గజ గజ అనుకుతున్నాం పసలం అంటాడు అనుకున్నాం అనికినా వాడు సప్పుడు చేస్తాడు ఏది అడుగుతాడు ఏమన్నా అడిగితేనే చెప్తాం కదా అడగకుండానే కొడుతున్నారు అంటారు ఎవరిని అడుగుతలేరు కొట్టి 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 తర్వాత ఒకసారి ఇట్లా ఫోన్ చూసిండు ఇట్లా అందరు చూస్తురు అందరు జనం కనబడుతురు ఇల్లు ఉన్నారా వీడి ఇల్లు ఉన్నారా అంటే అందులో ఇవ్వలేం లేవు ఇంట్లో వాని వీడియోలా ఈ వీడియోలో ఇవ్వలేం లేవు అవి ఉన్నోళ్ళని ఎవరు పట్టుకరలే మమ్మల్ని పట్టుకపోయారు నాకు చూసిండు ఇల్లు ఉన్నారు నువ్వు అంటే చూడు నేను నీ ముంగట్నే ఉన్నా కదా చూడు రండి అన్న చూడలేదు తీసుకుపోయాడు అంత అటు పక్క రూమ్లో తీసుకుపోయాడు నట్లు పిడి చేసిండు ఇక నీకు నట్లు పిడి చేసి ఈడ బొచ్చెల కవర్ పెట్టిండు ఎన్నికోటి రేతాలని చెప్పడు కానీ నువ్వు అని అంటాడు ఏది అని ఎవరైనా పేరు చెప్పరండి ఏం చెప్పాలో చెప్పు నేను అన్న గిట్నే అన్న ఏం చెప్పాలి అని అంటే ఏం చెప్తారా ఈ లారీ లెవెల్ కాబట్టి చెప్పారు అంటే లారీ కనబడతలే మీకు వీడియో ఎరుకలు కాలబెట్టరు గిట్నే ఎరుకలు కాలబెట్టారు మీరు చూసారు కదా లారీలు కాలబెట్టింది ఎరుకలు అందరు కనబడుతుంది గ్యాస్ను పోసి అన్ని కాలబెట్టి నిన్న ఎంతసేపు కొట్టిరు నిన్ను ఒక్కొక్కరికి 20 నిమిషాలు మళ్ళీ తర్వాత మళ్ళీ 20 నిమిషాలు మళ్ళీ తర్వాత మళ్ళీ 20 నిమిషాలు అందరినీ ఒక్క నిడిచి పెడతలేరా టోటల్గా స్టార్టింగ్ పెట్టిరు అంటే తెల్లదాకా నమాజ్ కొట్టిరు వాళ్ళు తాగుడు వచుడు కొట్టుడు తాగుడు వచుడు ఇంత కనికరం లేదు వాళ్ళకు కరెంట్ శాఖ అందరికి పెట్టిరు అటు పోయాడు ఆ రూమ్లో పెట్టారు అది బ్యాటరీ తీసుకొస్తారు మూత్రం పోయిరా అంటాడు ఇది అంటారు అది అంటారు పక్క రూమ్ ఉన్నది పక్క రూమ్ తీసుకు గణేష్కి ఫస్ట్ పెట్టిరు సీకొట్టి సింగ్ పెట్టిరు ఇక తర్వాత అందరికి పట్టిరు ఇట్లా వీళ్ళందరికి పట్టి అందరికి షాకులు పెట్టి చాలా నరకంగా అనిపించిందా నరకంగా సంపితే మంచిగా అనిపించింది సంపితే మంచిగా ఉండు బతకద్దు నిజంగా చచ్చిపోతే ఇప్పుడు మంచిగా ఉండరా ఇదంతా తప్పుతుంది అనుకున్నాం గట్లా సంపాడు సంపతలేరు జీవనం పోతలేదు వాళ్ళు కొట్టేదే కొడుతురు కొట్టి 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 నీళ్ళు ఎంత ఇగో ఈ డబ్బా మూత ఉంటుంది కదా థమ్స్అప్ డబ్బా మూత ఆ మూతతో ఇట్లా ఓడి పోతాడు ఓడి పోసి పెదుల కాడే పోతాడు అంతే ఎక్కువ తాగితేనంటే చచ్చిపోతాడట సలవాలు వచ్చి వాళ్ళకి తెలుసు అది మాకు తెలుసు మాకు దూపా మేము పెదులో ఎండికపోతాం ఏం మాట్లాడతలేము మాట్లాడిపోవారు వాడు కొట్టుకుంటూ వాడు బాబు కానిస్టేబుల్ ఉంటాడు వాడు నాకు పరిచయమే వాడికి గింత సార్ కొన్ని మంచినీళ్ళు పోయానా నాకు పరిచయం ఉన్న వాళ్ళు 10 మంది ఉంటారు పోలీసులు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ టీఆర్ఎస్లో ఉన్నావు కదా టీఆర్ఎస్లో ఉన్నా సర్పంచ్ చేసిన అదే మండలం అదే లోకలేనే నేను అచ్చుడు పోడు ఉండే అందులో వాళ్ళు కూడా కొడుతున్నావురా వాళ్ళు కొడుతురు వీళ్ళు కొడుతురు అందరూ కొడుకు అంటారు రోజు నాతో చేదాయిన గాడి కొడుకు కూడా ఒక్కొక్క కొడుకు అంటాడు రోజు నా దగ్గర తాగి తిన్నోళ్ళే రోజు నా దగ్గరికి వచ్చిన వాళ్ళే ఒకరికి ఇదే మల్లేసి చచ్చిపోయినాడు 2000 రూపాయలు ఇచ్చిన నేను 3-4 కానిస్టేబుల్ ఆడ ఉండి అన్న దూపు అవుతుందంటే బాటలు తాగుతారా బీర్లు తాగుతారా చెప్పి 2000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి పేర్లు చెప్పగాని ఇంటికి వచ్చిర్రు వచ్చిన తర్వాత 15 రోజులుగా వాళ్ళు అప్పుడు బాణన్న అని పిలిచినాడు వాడు డ్యూటీలు కొడుకు అంటున్నాను మరి వేసుంటే నా గుణం ఏం తెలియదు వాళ్ళకు మీ భార్య ఏమంటుంది ఇప్పుడు భార్య ఏమంటుంది నేను ఆమె చెయ్యలేక ఎంత హింసిస్తుండ్రు నేను చచ్చిపోతే బాగుండని నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఏం పని చేయలేకపోతున్నా ఇంట్లో ఏం లేదు ఉన్న సంవత్సరం కాదు ఎంతమంది పిల్లలు మీకు ఒక పిల్లని చదువుకున్నా నాకు పిల్లలు కాదు చదువుకున్నాం ఎంతకంతే ఏం చేస్తుంది మీ అబ్బాయి ఏమైనా చదువుకుంటాడు తెలిసినోడు ఏం కాదు ఇంత దేవసం ఉంది కొంచెం అదంతా గుర్తొస్తే ఏమనిపిస్తుంటది అదంతా ఇది ఉండద్దు అనిపిస్తుంది వీడు ఎట్లా ఉంచండి కదా అప్పుడు చంపేస్తే అయిపోవు ఇదంతా ఈ నరకం ఇదంతా లేదు ఈ రోజు కుంటుకుంటా తిట్టుకుంటా ఇవన్నీ బతికే బాధ జైలుకి పోయినప్పుడు మీరు ఎవరికైనా చెప్పాలి అని అనిపించలేదా చెప్పాలనిపించింది వీళ్ళందరూ ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తే ఈ కేసు ఆగుతుందని నేను అంటేనే ఉన్నా చెప్తామంటే చెప్తే ఎన్నుకుంటారు చేస్తాం అని వీళ్ళు అంటారు వీళ్ళంటే నేను చెప్దామని అంటున్నా అయితే ఇది తెల్లరదా కొట్టిన తర్వాత ఎస్పీ వచ్చిండు
ఎస్పీ వచ్చిండు ఇక కొడుకు పోండు పెద్ద సార్ కొట్టాడు కావచ్చు అడుగుతాడు కావచ్చు రాసుకుంటాడు కావచ్చు నేను అనుకున్నారా? అనుకున్నాను అచ్చుడితో లజ్జవుడికి ఏమన్నా చెప్పాలా అరే బాగానే ఎవరు నాడు ఫస్ట్ నా పేరు ఇచ్చిండు ఫస్ట్ నా పేరు తీసే వరకు అందులో నా పేరే పెట్టిరు వాళ్ళు రాసట్లా ఇలా నన్ను వెనక సీరు పట్టుకు పేరు నా పేరే ఫస్ట్ ఉంది ఆడ ఇక బాగానే ఎవరు అంటే నేను సరే గోపాల్ ఎవరు అని ఇట్లా రాసుకొని వచ్చింది సిట్టి పట ఏ లాడిదారు అంటే సినిమా చిరంజీవి వేసినాడు ఎత్తాడు ఇలా ఇట్లా ఎత్తుడు గడియారం ఇట్లా ఎత్తుడు లాఠీలు తెచ్చి ఇన్ని లాఠీలు తెచ్చి అలా పెడితే లంజలు నట్టు పట్టు అంటారు కదా ఇక దొరకబట్టుడు వీడు చంపుడు ఇటు దాన్ని తడు అడదాన్ని తిడు పట్టబడదంపుతుడు కొట్టి ఆటకు వచ్చి తంతే అంతాడు ఇట్లా పడ్డా నేను పడ్డాక అంతే ఈడ వేసి తొక్కిండు ఇక ఎవరు ఎస్పీ బూట్ కాలేసి నలుతుండిగా ముఖం మీద సాతి మీద నలిసి సావాలి ఇప్పుడు సావాలంటే తొక్కుతుండు ఇక నాకు స్లో తప్పిన ఇక అంటే దాన్ని అన్నాడు తంతా గోడకాడు వాడు ఇక పడ్డాక గోపాల్ అందుకున్నాడు ఇక గోపాల్ అందుకుని వాని పొట్టు చంపిండు వాని పొట్టు చంపి ఇక ఒక్కొక్కరికి అందరు మొదలు పెట్టిండు ఇక టోటల్గా చంపిండు ఇక మా ఇష్టం వచ్చి చంపి 3వ కోటింగ్ చేసిండు వాడు ఒక్కసారి కొట్టి ఊకోలే మళ్ళా గుంజి కచ్చి కొడుతుంది ఎవరిని కొట్టనిస్తాడు లాస్ట్కి వచ్చింది దమ్ము తీసుకుంటే నీళ్ళు దాక్కుండా కొట్టిండు ఎస్పీ అనేటోడు మంచి నీళ్ళు దాక్కుండా కొట్టిండు ఇక ఆ దరిద్రుడుకు వాడు ఇక్కడ ఉండు అద్దు నేను వాడు అయ్యాల ఎన్కౌంటర్ చేసినా పర్వాలేదు నాకు కానీ గంత అనిపిస్తుంది వాడిని ఒక ఎస్పీ లెవెల్ ఉండి పెద్ద సార్ అయి ఉండి ఒక డిస్ట్రిక్ట్ను ఇప్పుడు దాని తర్వాత మీ దగ్గర కేటీఆర్ వచ్చిండు మీ పక్కనే కూర్చున్నాడు కదా ఆ రోజు అది 40 రోజుల తర్వాత కేటీఆర్ వచ్చిండు 40 days తర్వాత వచ్చిండు 40 days తర్వాత ఈయన కొట్టిన తర్వాత మమ్మల్ని అయిపోయింది మత్తు సూలు ఇచ్చారు మత్తు సూలు ఇచ్చిన తర్వాత ఇక 4 రోజులు జరిగింది అట్లా 3 రోజులు 4 రోజులు కొట్టుకుంటా ఒక రోజు రేపు పోతాం అనగా ఆపిన తర్వాత కొట్టి అరే ఎవ్వడు చెప్పినా ఇదే గతి మళ్ళీ ఇళ్ళకే వస్తారు మీరు అని వీళ్ళు అంటారు ఎస్పీ అప్పుడు ఏమంటాడు పోయేటప్పుడు కొడుక మాది కొడుక నీ అమ్మ మాది కొడుక పండ్లు కొరుకుంటా నీ అమ్మ ఏ కొడుకు ఎక్కరా పూటకులు మాది రోడ్లు ఎక్కేది వాడే లారీ లాపేది వాడే కవితమ్మాయి లారీలు కవితమ్మాయి కేటీఆర్ లారీలు హరీష్ రావు లారీలు గవర్నమెంట్ లారీలు కాపుతారా ఎన్కౌంటర్ చేసి హైదరాబాద్ చెత్త బండ్ల వారెత్తా ఎవ్వడు కూడా నన్ను అడిగేటోడు లేడు కేటీఆర్ బండ్లు కొడుక ప్రభుత్వం బండ్లు ఒక్క లారీ ఇవ్వడనే ఎక్కినా సార్ ఎక్కం సార్ మీరు రోడ్ ఎక్కము అసలే దెబ్బలు తప్పించుకోవాలి మేము ఎట్లా అంటే పోతే ఎక్కుతారా ఎక్కం రోడ్ ఎక్కం మేము ఉండనే ఉండమంటున్నాయి ఇక మనం ఊరు వెళ్ళిపోతామని ఇట్లా కూడా అంటున్నాం ఈ రకంగా అంటాం మేము ఉండనే ఉండం అక్కడ అండి అట్లా కూడా తప్పించుకున్నాం అట్లా దంతుడు ఇట్లా దంతుడు ఎవడు కూడా మిమ్మల్ని చూసినోడికి ఎవడు రోడ్ ఎక్కాదు ఎవరు రోడ్డు కట్టడం రావద్దు సచ్చినోడు ఎవర్రా నీ చుట్టమా నీ అయ్యనా నీ తమ్ముడా నీ బామ్మర్దా ఎవర్రా చెప్పు వీళ్ళు ఎవరిని బామ్మర్దా ఎరుకలు ఎవరికి అవుతారా ఏమవుతారా నీకు ఎవరికి ఏం కాడాడు ఎరుకలు ఎవరికి ఏం కాడు చచ్చిపోయినా అంటే మేము చూడనీకి కూడా పోలే చక్కగా చీకట్లో అందరు తెలిసింది మేము అంతే తెలిసింది 1000 మందిలో మేము అందులో మేము 8 మంది పరిస్థితి ఏంది మా పరిస్థితి ఒక్కటే ఇప్పటి వారు నడవరాదు ఇదంతా జరిగింది తర్వాత కోర్టుకు పంపిన తర్వాత ఈ ఎవరు శివకుమార్ గౌడు ఓకే జైలర్ సాబ్ అక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది కోర్టు ముందు ఏది జైలు ముందు ఆడ కూర్చున్నాడు ఆయన మాకు తెలియదు ఈ తంగనపల్లి పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే మమ్మల్ని కొట్టి ఇదే రిపోర్టు వీళ్ళకి ఏం దెబ్బలు లేవు అని చెప్పి సిరిసిల్ల ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన తర్వాత యమలవాడ కోర్టులో ఆదిరిపరిచేటప్పుడు మమ్మల్ని అక్కడ దర్వాజా కాడ పెట్టి ఇట్లా ఫైల్ తీసుకుపోతే సంతకం పెట్టిండు జడ్జికి తెలియదు అక్కడ చెప్పొద్దు అన్నారు వీళ్ళు దొరకబట్టిర్రు ఆడికే ఈగలు ముసురుతున్నాయి మా మీద గప్పుడే ఇది తానం చెప్పించారు ఆల్రెడీ వీళ్ళు శరీర అంటే అది నీలగిరాకి పెట్టి తానం చెప్పించి తీసుకుపోయారు అన్ని గోళీలు వేసి మత్తు గోళీలు అవి ఒకటి పెట్టి సింగిస్ అని తీసుకుపోయిన తర్వాత ఇక మమ్మల్ని దూరం ఉంచి ఆదిరిపాసే తీసుకొచ్చారు ఆడనే ఇంకొక కేసు ఎక్కువ పెట్టారు ఆపి కూడా ఆడొక కేసు తక్కువైందని 2 పెట్టినా 3 పెడదాం వీళ్ళు ఇంకా లాఠీలు తీసుకొచ్చి ఇంకా వీని కొట్టినట్టు పెడదామని చెప్పి రాళ్ళు వాడిని అదొకటి పెట్టారు అన్నీ 307 3 కేసులు పెట్టి ఆదిలాబాద్ తీసుకుపోయిన తర్వాత శివకుమార్ గౌడ్ బయట కూర్చున్న తర్వాత మేము అందరు దందాన పడుతూ నేను జర వెనక పోయినా నేను వెనక సూపరింటెండెంట్ సాబ్ అది వెనక వరకు ఆయన వచ్చే వరకు మిగతా ఉంటారు అందరు రాస్తుర్రు వీళ్ళందరూ రాసుకుంటూ వచ్చేవారు నా తడికి వచ్చింది ఏంది మెల్లగా నడుతున్నావు నీకు ఏమైంది అని అడిగాడు
కొట్టిరు సార్ అని నేను అన్నవాను అన్నయ్య వీళ్ళు పోలీసులు అటు వచ్చిర్రు కొట్టిరు సార్ అన్న అన్న వరకు నిజం కొట్టి రావా అన్నాడు. ఆ కొట్టిరు అన్నాక ఏం బాగా నాకు కొద్దిగా అంటే బాగానే కొట్టిరు సార్ అన్నాక ఇక్కడున్న ఈశ్వర్ను ఇగో ఈ పెద్ద మనసుకి నువ్వు ఏదైనా తక్కువ ఉంటే ఈయన నడవత్తలే చేయత్తలేదు అని అంటాడు. లేదు సార్ బాగానే కొట్టిరని అన్న అని అంత ఇట్లా చెప్పే వరకు నాకు గాయాలు అనమాట ఆయన. చల్ పోలీసు వాళ్ళు అందరు ఇప్పురాడు అందరు ఇప్పే వరకు మొత్తం ఇట్లా ఈ అంతా వీడియో తీసిండు. వీడేసి పోయిన వాళ్ళని పిలిపించాడు. మళ్ళీ రిటర్న్ చేసి నేను తీసుకొని కేసు అందరు తెచ్చిన సర్టిఫికేట్ దెబ్బలేమని తెచ్చినావు ఇలా పొట్టుపొడి చంపినా వీళ్ళు చచ్చిపోతారు మాకు సంబంధం లేదు ఇలా తీసుకుపోరి అని అన్నాక వాళ్ళు వచ్చి ESP ఫోన్ చేస్తారు వాటి చేస్తారు డాక్టర్ చేస్తారు ఇది ఒక గంట ఆపిరు అక్కడ కరిమర్ల. గంట ఆపిన తర్వాత ఎవ్వరు కూడా సర్టిఫికేట్ తెలియరు అక్కడ. ఇవ్వకపోతే మళ్ళీ అదే తగినపల్లి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో మీరు మీ కుటుంబ సభ్యులను కలిసిరా? మా కుటుంబ సభ్యులు అప్పటి వరకు తెలియదు. ఏనాడైతే మేము ఎమ్లవాడకైనాము అప్పుడే చూసినాం. అప్పటిదాకా మా కుటుంబ సభ్యులకు తెలియదు, ఎక్కడున్నది తెలియదు. ఎక్కడున్నది వీళ్ళు అన్ని స్టేషన్లు తిరుగుతారు కుటుంబ సభ్యులు, ఏడ కూడా చెప్తలేరు. SP వీళ్ళు కుటుంబ సభ్యులు పడితే చూడుకో వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసినాము వాళ్ళు చచ్చిపోయాడని ఓడు అంటాడు. వాడు మన దాసారం కానిస్టేబుల్ ఉంటాడు వాడు శంకర్ అంటే మీరు వచ్చిరా వాడు మాకు తెలిసినోడు ఇంకా తెలిసినోడు ఎన్కౌంటర్ చేసినా ఉంటాడు. ఏంటైనా తెలిసిండు కదా అని చెప్పి అడిగిన దానికి వాడు ఆ మాట అంటాడు. ఇదంతా కథ ఏందని వాళ్ళు తిరిగి చక్క అంతా ఏం పోయేటప్పుడు ఆధార్ కార్డు పట్టుకొని రారు అని చెప్పి వీళ్ళకు ఇంటిమేషన్ సర్పంచ్ చెప్తే సర్పంచ్ అనేటోడు సర్పంచ్ తెలుసు కథ. సరే ఇప్పుడు నువ్వు తిరుగుతున్నావు కదా నువ్వు కూడా హరీష్ మీరు అందరు కలిసి. అవును. ఏం న్యాయం ఏం లేదుగా? న్యాయం ఏమి లేదు. ఇప్పుడు ఒక్కటే వాళ్ళ అవకాశం కోసమే న్యాయం ఇది. న్యాయం చేస్తామన్నాడు వాళ్ళ అవకాశం కోసమే న్యాయం చేస్తామంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధార్ కార్డులు పట్టుకొచ్చిన తర్వాత జైలుకు పంపిరు. జైలు నుంచి అప్పుడు ఇష్యూ తయారైంది. ఎప్పుడైతే మనం మళ్ళా 9 తారీఖు 8 తారీఖు నుంచి 9 తారీఖు డబ్బులు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఎక్కడి నుంచి రాలేదు. ఒకటి ఏంది జరిగిందంటే మీరా కుమార్ వచ్చిండ్రు జైల్లో ఉన్నప్పుడే వచ్చిర్రు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిచ్చిరు తెలియదు కానీ మనిషి ఒక 25,000 అలా ట్రీట్మెంట్ మందం అంతే అందరికి ఇచ్చారు. మీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది? మీ పని పోయింది, మీకు పని పోయింది. ఒక్క మంచి బతుకు అప్పుడే నాకు మూమెంట్ వస్తుంది. అప్పుడు చిన్న కాంటాక్ట్ పట్టుకు చేసేటోడు నేను. మంచి మూమెంట్లని దెబ్బతిన్నా అప్పుడే. అప్పటి వరకు సర్పంచ్లో లాసే ఉన్నా. అవన్నీ 9 లక్షలు అప్పు తెంపుకొని అయిపోయింది. మంచి మూమెంట్కి వస్తున్నాక వేరే ఈ దాన్ని చేసుకుని వచ్చేటప్పుడు వీళ్ళు దెబ్బ తీసారు. వీళ్ళు దెబ్బ తీయకపోతే మంచిగా హై లెవెల్ ఉంటుండే ఆ కాళ్ళలో అట్లా. అసంటప్పుడు నాకు ఇప్పుడు వరకు నేను ఈ 10-15-20 లక్షల పని పోగొట్టుకున్న 10-15-20 లక్షల నష్టపోయినా ఇప్పటి వరకు నడతలేను, ఏం చేస్తలేను. ఇన్ని కేసులు పెట్టి ఇంత దింపుతుండ్రు మమ్ములను. నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ కొంతవరకు ఆదుకున్నాడు. ఆదుకొని ఏం చేసిండంటే ఆయన అప్పుడు MP కాదు, వచ్చిండు పోయిండు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండంటే మీకు నేనే ఉన్నా అని వాళ్ళు అన్నాడు. పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ వీళ్ళు వచ్చి మేమున్నాం అని వీళ్ళు అన్నారు. వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు. లాస్ట్ విమలక్క గద్దర్ అందరు వచ్చిర్రు, వరవర్రావు కూడా వచ్చిర్రు. ఓకే టోటల్గా వచ్చారు. ప్రజా సంఘాలు మొత్తం వచ్చినాయి. వచ్చిన తర్వాత ఒక్కటే వాళ్ళు ఏం చెప్పారు, మా గవర్నమెంట్ అయితే మేము ఆదుకుంటాం అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. బండి సంజయ్ అన్నాడు. బండి సంజయ్కి ఆయనకు పదవి వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకు పదవులు వచ్చినాయి. మాకు వచ్చింది ఏమి లేదు ఇప్పటి వరకు. ఓకే మాకు వచ్చింది ఏంది? అప్పుడు వాళ్ళు అంటారు గుండు సున్నా. వాళ్ళు ఏమంటారు గుండు సున్నా. మాకు వచ్చింది గుండు సున్నా. ఓకే చూద్దాము. బానయ్య గారు ఖచ్చితంగా కొట్లాడదాం. గవర్నమెంట్ ఏమైనా రెస్పాండ్ అవుతుందేమో. ఎందుకంటే మీరు 8 సంవత్సరాలుగా ఇదే ఫైట్ చేస్తూనే ఉన్నారు, న్యాయం చేయండి అని. కేసు ఆడనే ఉంది, మీ జీవితాలు ఇన్నే ఉన్నాయి. వాళ్ళ మీద కేసు పెట్టడానికి గవర్నమెంట్ భయపడుతుంది. అప్పుడు మేము వస్తే కేసు పెడతామని బండి సంజయ్ అన్నాడు. ఆయన హోంశాఖ మంత్రి ఇప్పుడు. ఎప్పుడు అటు పోగానే గిట్ల ఎత్తాడు, ఇటు చూస్తాడు మమ్మల్ని చూడగా. వీళ్ళు ఎందుకు వచ్చిరో దరిద్ర పోలు అనుకుంటారు. ఆయన ఏముండే ఆది శ్రీనివాస్ ఏం చేస్తాం న్యాయం గవర్నమెంట్ రాగానే. 8 ఏళ్ళు వాళ్ళు దింపితే 8 ఏళ్ళు వీళ్ళు దింపిరు. ఇప్పుడు 8 ఏళ్ళు పోనీ కాడికి లేదు. పొన్నం ప్రభాకర్ అన్న దాడికి అందరి దాడికి పోయినాం. టోటల్గా మేము వారానికి 2 మట్ల వీళ్ళు తోలుకపోతారు వాళ్ళు మొత్తం టోటల్గా వచ్చిన వాళ్ళందరికీ చిన్న క్యాడర్ కాడికి పెద్ద క్యాడర్ మంత్రి క్యాడర్ దాకా పోతున్నాం, కలుతున్నాం. మన ముఖ్యమంత్రి గారికి ఎవరైతే కల్పిస్తలేరు. ఇంకొకటి విశ్వజిత్కు ఆయనకు ప్రమోషన్ ఇస్తుండ్రు.
ఇచ్చిండ్రు ఆల్రెడీ మొన్న. ఓకే. ఎస్ఐ సిఐ మేము మాత్రం మాకు ఏమీ లేదు ఇప్పటి వరకు. ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఈ గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు బండి సంజయ్ కూడా ఆయన ఏది ఎంత కాదు, నిజంగా ఆయన ఎంత తప్పించుకుంటుండు. 2 మట్ల ఏది రీఎంక్వైరీ చేసిర్రు ఎస్సీ కమిషన్ తోటి, మొన్న కూడా చేయించారు మళ్ళీ రిజెంట్గా నెల కింద. సరే మాట్లాడదాం ఖచ్చితంగా, ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్దాం. నేను ఒక్కొక్కరితో ఎందుకు మాట్లాడిస్తున్నా అంటే కనీసం ఇవి చూస్తేనైనా వీళ్ళకి ఏమైనా కనీసం ఏమైనా అరే మనం గతంలో మాట్లాడేమన్నదన్నా వాళ్ళకి గుర్తుకొస్తుంది, సోయికి వస్తుందేమో అని వస్తుంది. గుర్తుకు రాదని కాదు, గుర్తుకు వస్తుంది కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఎస్పీ, ఇక్కడ ఎస్ఐ, ఈ దళితులు మనకు వచ్చింది ఏముంది, ఎన్నడితో పాత కేసు ఇది. ఇప్పుడు మనం మళ్ళీ నిలబడేది ఉందా? మనం నిలబడే వరకు ఇంకా 5 ఏళ్ళు, మళ్ళీ 2009 రావాలి, నిలబడాలి. ఆ వరకు వీళ్ళు ఉంటారా? ఓకే, కలుద్దాం మళ్ళీ. ఓకే, అట్లా కలుద్దాం, జాగ్రత్త. అసలు అప్పుడు మాకు న్యాయం చేయమని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకున్నాం. ఆ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని స్పందించి మా కేసు కానీ వాళ్ళ మీద కేసులు వేసి మాకు న్యాయం జరిపించాలి. మాకు చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు కాదు, మేము ఏం కోరుకోలే. ఇండ్లు ఇవ్వలే, జాగలేని వాళ్ళు ఏమీ ఇవ్వట్లేదు ఇప్పటి వరకు. బత్తమో సత్తం మాకే తెలియదు. నేనైతే ఖచ్చితంగా నడవలేకపోతున్నాం. టోటల్గా అందరం, ఇద్దరైతే ఇప్పుడు బెడ్ల మీదే ఉన్నారు. నేరులాగా చూడండి, ఇప్పుడు చూడండి, వాళ్ళ బెడ్ల మీద మీరు తీసుకుంటారు. ఖచ్చితంగా నేను వస్తా మళ్ళీ సిరిసిల్ల. ధన్యవాదాలు ఇంత దూరం వచ్చినందుకు. మీ పోరాటం వృధాగా పోదు, ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని అయితే నమ్మకం నాకున్నది. ఈ గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎలక్షన్స్కి ముందు వీళ్ళ ఇళ్లకి పోయారు, ఎలక్షన్ల తర్వాత మర్చిపోయారు. చాలా దారుణమైన విషయం. ఒక 6 నుంచి 8 మందికి మీరు సహాయం చేయలేకపోతే ఉపయోగం లేదు. కేటీఆర్ మీద యుద్ధం అన్నారు, బీఆర్ఎస్ మీద యుద్ధం అన్నారు. యుద్ధం చేస్తున్నట్టు లేదు, కలిసిపోయినట్టుగా ఉంది. వీళ్ళకి న్యాయం జరగనప్పుడు మీరు కలిసిపోయిర్రే అని భావించాల్సింది తప్ప మీరు యుద్ధం చేస్తున్నట్టుగా ఇక్కడ కనబడట్లేదు. ఇమీడియట్గా ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎపిసోడ్ నెంబర్ 2 మనం బానయ్యతో చేసినాం. మరో నేరేళ్ల బాధితుతో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.